కరివేపాకు, దానికి ఒక బౌల్ అయితే తీసుకున్నాను మిక్సింగ్ చేసుకోవడానికి. తపాలా రొట్టెని ఇంతకుముందే నేను మీకు షేర్ చేశాను, కాకపోతే అందులో చిన్న చిన్న మార్పులతో ఎలా చేసుకోవాలి అన్నది ఇప్పుడు ఇందులో చూపిస్తున్నాను. ఇప్పుడైతే మనకి ఎంత పిండి ఉంటే మనకి ఎంత కావాలి అని అనుకుంటే కన్సిస్టెన్సీ దానికి తగ్గట్టు ఉప్పు పిండి అది తీసుకుని ముందైతే పిండి కలుపుకోవడానికి వేడి నీళ్ళు అయితే పెట్టుకోవాలండి. అందుకు ఈ పిండి మనం కలుపుకొని సిద్ధం చేసుకునే లోపల వేడెక్కడానికి నీళ్ళు అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఉప్పు అది వేసుకున్నాం కదా, దీన్ని పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి. మనం తీసుకున్న మిరపకాయలైనా అవనండి, కరివేపాకు, ఈ క్యారెట్ అన్నీ కూడా తురుముకొని పెట్టుకున్నాం కదా, ఈ పిండిలో మిక్స్ చేసుకుని ఉల్లిపాయలు అన్నీ కూడా మిక్స్ చేసుకుని మనం రెడీగా సిద్ధం చేసుకోవాలండి నీళ్లు వేడెక్కే లోపల. ఇంతకుముందు నేను షేర్ చేసిన దాంట్లో ఉప్పు కారం అలా వేసుకుని ఉల్లిపాయలు అవి వేసేసుకోవడమే. కాకపోతే ఇందులో కారం వేయకుండా మనకున్న క్యారెట్ని మనం ఎలా యూస్ చేసుకోవచ్చు అన్నది నేను చేసుకుంటున్నది ఇందులో షేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనం ఉల్లిపాయలు ఇలా క్యారెట్ అన్ని